సీఎం గారితో రివ్యూ జరగడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 5 years పాలసీ ఏమి అంటే ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏమనేది చెప్తే పొలిటికల్గా చెప్పాలంటే ఎప్పుడు మేము వినిండేది కానీ చెప్పిండేది కానీ మేమెందుకు ఇండస్ట్రీస్లకి పోయి బొకేలు ఇవ్వాలా, మేమెందుకు ఫోన్లు చేసి పిలిచాలా, ఎందుకు వెంటబడాలా, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు అంతే తప్ప మేము ఫాలో అప్ చేసేది ఏముండదు. మేమేమి రెడ్ కార్పెట్ పోయి వెల్కమ్ చేసేది ఉండదు. వాళ్ళకేమి చార్టర్ ఫ్లైట్స్ పెట్టాము, 5-star హోటల్స్ బుక్ చేయము, ఏమి చేయము మా తరఫున అనేది వాళ్ళ పాలసీ అన్నమాట. సో అందుకనే మీరు చూస్తే లాస్ట్ 10 years అంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు దాదాపు ఒక 11 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే దాదాపు 7 lakh crores మనకి 14 నుంచి 19లో గ్రౌండ్ కావడం జరిగింది. అవుట్ ఆఫ్ 11 lakh crores 7 lakh crores వచ్చి 14 నుంచి 19లో జరగడం జరిగింది. అలాగే ఎన్నో కంపారిజన్స్ చేస్తే ఏపీఐసి ల్యాండ్స్లో కానీ దాదాపు 14 నుంచి 19లో దగ్గర 14,000 ఎకరాలు ఇండస్ట్రీస్కి కేటాయించడము, వాళ్ళకి ప్రోగ్రెస్ చేయడము, లేకపోతే వాళ్ళు బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టడం అవి జరగడం జరిగింది. అదే 19 నుంచి 24లో చూస్తే 6,700 acres, బట్ దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయిందో దేవునికే తెలియాలన్నమాట. సో ఇట్లా కంపారిజన్ టు 14 to 19 చూస్తే చాలా వరకు అన్ని డిక్లైన్లోనే ఉండిందనమాట, ఏది కూడా అప్ కాలేదన్నమాట. సో బేసిక్లీ మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చెక్ చేసి ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు. సో నేను అడిగిందనమాట, ఎట్లా సార్ ఇట్లా ర్యాంకింగ్ వచ్చేది అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లాస్ట్ 5 years ఏం పని లేకుండా కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఆ పేపర్ వర్క్ చేసి క్లారిటీగా ఇవ్వడంతో ర్యాంకింగ్స్కి వచ్చినాయి కానీ రియలిస్టిక్గా ఏవి కూడా జరగలే. లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనుకోండి, సింగిల్ విండో అనుకోండి, ఏవి కూడా పక్కాగా ఏమీ జరగలేదన్నమాట లాస్ట్ 5 yearsలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ విండోలో మనకి వేరే చోట యాక్ట్ ఉంది, యాక్టే కాకుండా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఒకవేళ సింగిల్ విండోలో క్లియరెన్స్ కాకపోతే వాళ్ళపైన కన్సర్న్డ్ అఫీషియల్స్ పైన యాక్షన్ తీసుకునే విధానం ఉండేదన్నమాట. ఇక్కడ పేరుకి సింగిల్ విండో ఉండేది కానీ ఎప్పుడు కూడా సింగిల్ విండో క్లియరెన్స్ కావడం కానీ ఏమి కూడా అయ్యేది కాదు. సో 14 to 19 నుంచి ఎట్లా డెవలప్మెంట్ అయ్యిండేదో ఇంకా ఎప్పుడైతే జనరల్గా గ్రాఫ్ పెరగాల అట్లాంటిది డిక్లైన్ కావడం జరిగింది. చాలా దారుణంగా 5 yearsలో డిక్లైన్ కావడం జరిగింది. సో ఇన్సెంటివ్స్ కమింగ్ టు ఇన్సెంటివ్సే తీసుకోండి. ఇన్సెంటివ్స్ కూడా దాదాపు మనకి 14 నుంచి 19లో మనకి చాలా వరకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ 10 yearsలో కానీ తీసుకుంటే 70% మనకి 66% మన 14 నుంచి 19లో కావడం జరిగింది. 19 నుంచి 24లో ఒక 34% మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. సో ఇట్లా ఒక బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయలేకపోయినారనమాట. సో అందుకనే ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే చాలా భయపడేవాళ్ళు. చాలామంది కూడా ఒకవేళ ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఇనాగ్రేట్ చేసినా కూడా మినిస్టరు ఎవరిని పిలుచుకునే వాళ్ళు కూడా కాదనమాట. ఎక్కడ పిలిస్తే మా షేర్లు ఎక్కడ అడుగుతారు, ఎక్కడ పర్సంటేజ్లు అడుగుతారు, లేకపోతే మీకు ఇంత బాగుంది కదా మాకేమి ఇస్తారు అని చెప్పే విధానం ఉండేది. కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళ ఇంటి వరకే ఏదో పూజ చేసుకొని కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. సో కమింగ్ టు రియాలిటీ ఇప్పుడు ఏమంటే పొద్దున్న చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత ఈ కంపారిజన్స్ అంతా చూసి మనము ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ క్లస్టర్ పాలసీ, ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీ, ఈ పాలసీస్ అంతా కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అంటే విత్ ఇన్ నెక్స్ట్ 45 daysలో నెక్స్ట్ ఒక 15 daysలో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత ఆ డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము. ఆ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, మనకు ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. సిబిఎన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్తో
ఆ ట్రస్ట్ అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, పెద్ద కోస్టల్ లైన్ ఉంది. సో ఆల్ ది వే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఒక్క కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేసేది ఉంటుందన్నమాట ఇండస్ట్రియలిస్టులకి. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మనం చేస్తాము, మనము వాళ్ళతో డిస్కస్ చేస్తాము, ఫాలోఅప్ చేస్తాము, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తెస్తాము, వాళ్ళకి ఎక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా తీసుకుపోయే దాంట్లో చూస్తాము. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను మాట్లాడడం జరిగింది. మనము ఎట్లా బెస్ట్ పాలసీ ఉండేదే కాకుండా విధానం ఒకవేళ ఒక ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్నప్పుడు ఒక 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో థింగ్స్ షుడ్ బి ఆల్ డన్. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఉరికే రకం కాకుండా లైక్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, వాటర్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇట్లా వేరే వేరే దగ్గర ఉరక్కుండా ఒక ఇండస్ట్రీ మా డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసే విధానం అట్లాంటి పాలసీలో మనం తీసుకురావాలా. సంథింగ్ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ స్టేట్స్ తేవాలనే ఉద్దేశంతో అట్లా కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా చంద్రబాబు గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది.